తిరుమల చరిత్రలో ఇంతవరకు ఇటువంటి దారుణమైన దుర్ఘటన జరగలేదని, టీటీడీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే 7 భక్తుల ప్రాణాలను బలిగొందని, మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని విశ్వ హిందూ పరిషత్ నాయకులు దువ్వా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మృతుల ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి పరిహారం టీటీడీలో ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇది ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది పక్కన పెడితే సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే భక్తులు చనిపోయారని అపనింద ఆ స్వామివారిపై రావడం అనేది మీ యొక్క చేతగానితనం వల్ల ఇదంతా కూడా జరిగింది. మీ మీద నింద ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. కానీ కలియుగ వెంకటేశ్వర స్వామి మీద పడిన ఈ నింద మీ యొక్క బాధ్యత రహితం మీద వల్లే పడింది. కాబట్టి మేము ముందుగా తెలియజేస్తున్నాం, ఇటువంటి పొరపాట్లు మరియు ఎప్పుడు కూడా జరగకుండా ఇప్పుడు ఎవరైతే బాధితులు దానికి బాధ్యత వహిస్తున్నారో వాళ్ళందరినీ కూడా తొలగించాలి. దీని మీద తక్షణం ఎవరైతే టీటీడీ చైర్మన్ ఆయన రాజీనామా చేయాలి. సరైన పర్యవేక్షణ చేసి ఉంటే సరైన క్రమంలో అందరినీ కూడా కోయిన్సైడ్ చేసుకుంటే ఈ తప్పిదం జరగబోదును. అన్ని లక్షల మంది వస్తారని తెలిస్తే వ్యవస్థ సరిగ్గా చేయకుండా చిన్న చిన్న లైన్లలో అందరినీ ఒకే తోట ఇరికించడం అనేది ఎంత దారుణమైన సంఘటన. మొన్న జరిగిన 5వ శంఖారామం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన 5వ శంఖారామంకి 8 లక్షల పైగా జనం వచ్చారండి. 8 లక్షల పైగా జనం వచ్చినా కూడా ఒక తిన్న గీత కానీ తిన్న తొక్కిసలాట కానీ ఎవరు ఏ హిందువుకి జరగలేదు. ఎంత జాగ్రత్తగా వచ్చారో సభ ముగించుకుని అంతే జాగ్రత్తగా వెళ్ళారు. ఇది బాధ్యతగా వ్యవహరించే వ్యక్తుల చేతుల్లో ఉంటే ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న టీటీడీ వ్యవస్థ అంతా కూడా వీఐపీల యొక్క వాళ్ళకి ఉడుగులు చేసే పనిలో ఉన్నారు. సాధారణ భక్తులు ఎప్పుడో మర్చిపోయారు, అది ఏ ప్రభుత్వం అయినా సరే. మేము మరీ తెలియజేస్తున్నాం, వీఐపీ దర్శనాలు రద్దు కావాలి. ప్రతి సామాన్య భక్తుడు కూడా వీఐపీ కావాలి. అప్పుడే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇటువంటి కార్యకలాపాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి మేము ముఖ్యంగా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. నామకాహ వ్యవహారంతో చేయొద్దు దేవుడితో ఆటలు. అదే ఎవరి మీద అయితే బాధ్యతలు అందరి మీద కేసులు కూడా పెట్టాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎవరైతే మీ బాధ్యత వల్ల చనిపోయారు అక్కడ అధికారులు చిన్న స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారులు ఉద్యోగం వరకు కూడా మీదే బాధ్యత. మేము తెలియజేస్తున్నాం. మనం ఒకసారి ఎటువంటి సంఘటన చేస్తే టీటీడీ బోర్డుని హిందూ సంఘాలకు అప్పచెప్పండి. దాన్ని చాలా చక్కగా చాలా బాధ్యత నిర్వహిస్తారని